కాంగ్రెస్ వారు బాధపడుతున్నారు. ఎందుకు మాకు గట్టి పోటీ ఉండేది, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ వచ్చుంటే డిసప్పాయింట్ చేశారు అంటున్నారు. వాయిస్ మ్యూట్లో ఉందండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంటెస్టింగ్ అనేది సబ్జెక్టే కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది రీజనల్ పార్టీ నుంచి ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీగా నేషనల్ లెవెల్లో ఎదగాలనుకున్నది. దాని నుంచి తెలంగాణ ఓటమి తర్వాత నేషనల్ వైడ్ కాంటెస్టింగ్ అనేది అది రూల్డ్ అవుట్. ఇంకా మళ్ళీ దాని గురించి బీఆర్ఎస్ ఉంటే బాగుంటుండే అవన్నీ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ డిస్కషన్. ఈ రోజు డిస్కషన్ ఏందో మాట్లాడితే బెస్ట్. రైట్, చెప్పండి. ఈ రోజు డిస్కషన్ గురించే మాట్లాడదాం. అయితే మీరు ఎలక్షన్ సరళిని మీరు చూస్తూ ఉండుంటారు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారంలో ఒక పిలుపునిచ్చారు, వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలి అంటూ ఏక్నాథ్ షిండే గారిని ఉద్దేశించి అన్నారు. ఈ మాటలన్నీ అక్కడ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? ఎప్పుడు లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది ముఖ్య నేతలు సీఎంలు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి చూసాం మనం. మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పుడు ఈ పొరుగు రాష్ట్రాల నుంచి శాసనసభ ఎన్నికలు అవుతున్నప్పుడు కానీ, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల విడతల వారిగా జరుగుతున్నప్పుడు కానీ, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నప్పుడు కానీ, గుర్తింపు ఉన్నటువంటి నాయకులు కానీ, వివిధ రాష్ట్రాలలో తమ పార్టీకి చెందినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, కొంచెం చరిష్మా ఉన్న వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒకటి కులం, రెండోది మతం, ప్రాంతీయ తత్వం, ఇట్లాంటి అంశాలను ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక విశ్వాసం. అయితే నిజంగా కొంతవరకు ఆ ఇంపాక్ట్ కూడా దేశవ్యాప్తంగా ఉంది అనేది నిజం. కర్ణాటకలో అయినప్పుడు తెలుగు వాళ్ళు పోవడం, లేకపోతే మహారాష్ట్రలో అయినప్పుడు వెళ్ళడం, తెలంగాణలో జరుగుతున్నప్పుడు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రావడం, లేదా తెలుగు వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు లేదా కాంగ్రెస్ పక్షాన కర్ణాటకకు వెళ్ళడం, ఇట్లాంటివి మామూలుగా జరుగుతూనే ఉంటాయి. మేజర్గా ఇప్పుడు ఇంకా ట్రెండ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే లిటరసీ పర్సెంటేజ్ ఎక్కువైపోయింది నేషనల్ వైడ్ గా, కొంచెం మీడియా కూడా ఎక్కువ అయిపోయింది. కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు రిసీవ్ ద మోర్ పీపుల్ అండ్ ఏబుల్ టు, అంటే ఫెమిలియర్ అయినటువంటి వ్యక్తులను రిసీవ్ చేసుకుని వాళ్ళ మాటలు కూడా వినే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అందుకోసమే దేశవ్యాప్తంగా నాయకులందరూ నిన్న అంటే సంవత్సర కాలంలోనే మనకు గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా వివిధ మంత్రులు వాళ్ళందరూ వెళ్ళి మహారాష్ట్రలో క్యాంపెయిన్, ఒకటి గెలిచినటువంటి వ్యక్తి, విజయం సాధించిన వ్యక్తికి సహజంగానే దాని ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆ ప్రభావం ఉంటదని ఒకటి నమ్మడం పాజిటివ్ గా. ఇంకోటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక 1% ఓటర్లు, అంటే 1 కోటి వరకు ఉన్నటువంటి ఓటర్లు ముంబైలో కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి షోలాపూర్ చుట్టుపక్కల కావచ్చు, నాందేడ్ కావచ్చు, తెలుగు ప్రజలు బాగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళ ప్రభావం ఉంటది అని నమ్మి ఇక్కడి నుంచి నాయకులు వెళ్ళడం, గెలిచిన వ్యక్తులు వెళ్ళడం. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఏంటంటే తెలుగు ఎన్నికలైతే ఆయన మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి సిద్ధరామయ్య గారు, అక్కడి నుంచి ఠాక్రే గారు ఇట్లా వచ్చి ఇక్కడ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడము, ఎలక్షన్ నిర్వహించడము, లేకపోతే సిఎల్పి లీడర్ ను డిసైడ్ చేయడం, అట్లాంటివి జరిగినాయి. కాబట్టి రెండు రకాల పార్టీకి రెండు రకాలైనటువంటి సహాయం అందుతుంది. ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, రెండు పొలిటికల్ సపోర్టు, ఇంకోటి లింగ్విస్టిక్ సపోర్టు. ఇట్లాంటి వాటి కోసం నాయకులు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఎవరు గెలుస్తారు అనేటువంటిది, అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉంటది అని నేను నమ్ముతున్నా. పార్లమెంట్ ఎన్నికలలో యాంటీ ఇన్కంబెన్స్, అక్కడ మోడీ గారు సెంట్రిక్ గా ఎలక్షన్స్ జరగలేదు. తెలంగాణలో మోడీ గారు సెంట్రిక్ గా ఎలక్షన్స్ జరిగినాయి బిట్వీన్ నేషనల్ పార్టీస్. కాంగ్రెసా బీజేపీనా? కాంగ్రెస్ కి వేస్తే రాష్ట్రంలో ఉన్న పార్టీకి, బీజేపీకి వేస్తే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకి ఓటు అవుతుంది. ఈ రాష్ట్రంలో పార్టీ లేదు, దేశంలో కూడా దీని ప్రభావం ఏముండదు అని బలంగా విశ్వసించిన తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సున్నాకు పరిమితం చేసినటువంటి సందర్భం. ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో శాసనసభ పార్లమెంటు ఫలితాలు మనం గమనించినట్టయితే 2019కి 2024కి పూర్తి భిన్నంగా ఉన్నాయి. మహారాష్ట్ర యూత్ బీజేపీ పార్టీ ముందు విడదీస్తుంది, తర్వాత పెత్తనం చెలాయిస్తుంది. అంటే బీజేపీ పార్టీ ఏంటంటే ఫస్ట్ పొజిషన్ లోకి, అంటే ఉనికిని చాటుకుంటది, తర్వాత అజమాయిషి చాటుకుంటది, ఆ తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. బీజేపీ రాజకీయ చతురత
మోడీ అమిత్ షా గారి ద్వయం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తీరు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే నిట్ట నిలువన చీల్చి పడేసిన రెండు పార్టీలను. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి మళ్ళీ తర్వాత ఎన్నికల్లో గెలవలేదా అంటే గెలిచిండ్రు. అంటే దురదృష్టం ఏంటంటే తర్వాత క్రమంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎన్టీ రామారావు గారు లేరు కాబట్టి ఆ తర్వాత పరిణామాలు మనం చూడలేకపోయినాం. కానీ అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పుడున్నటువంటి ఏక్నాథ్ షిండే గారి మీద అంటే బాల్ ఠాక్రే గారితో కనెక్ట్ అయినటువంటి తీరు గాని, శరద్ పవార్ గారి పొలిటికల్ లెగసీ గాని డెఫినెట్ గా ఇంపాక్ట్ ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉంది, ఉంటది. మరాఠా యోధుడు అనే ఆయనకి పేరుంది శరద్ పవార్ గారి. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కనిపించింది. మీరే చెప్పిండ్రు ఇప్పుడు ఈసారి మోడీ గారిని సెంట్రిక్ గా, మోడీ గారి ప్రభావం ఇంకా ఈ దేశంలో అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు బొమ్మ మార్చకపోతే బీజేపీకి మనుగడ లేదు, వాళ్ళు కూడా మారుస్తారు. డెఫినెట్ గా బీజేపీ కూడా ఆ ప్రయత్నంలోనే ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలలో ఖచ్చితంగా మహారాష్ట్ర వికాస్ అగాడి అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే అండ్ శరద్ పవార్ గారి అలయన్స్ కి ఎక్కువ మెజారిటీ స్థానాలు ఉన్నాయి. ఏదైతే పరంపర ఏదైతే ఉందో పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి పరంపర అది కొనసాగుతుంది. మేజర్ గా ఇక్కడి నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా మళ్ళీ 6 గ్యారంటీలు, మహిళలకు ఉచితం అట్లాంటివి పెట్టిండ్రు. కానీ ఎన్నికలు యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నప్పుడు, ప్రజలకు కొంత విసుగు వచ్చినప్పుడు, పార్టీలను విడదీసినప్పుడు ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, వీళ్ళు పెట్టిన పథకాల మీద పెద్దగా ప్రజలు ఏం ఆలోచించరు. ఆ తర్వాత వచ్చే రాజకీయ పార్టీలు దాన్ని ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడుతుండొచ్చు, కానీ ప్రజలు ఏ ఫ్రీ బస్ గురించి ఎవరు ఆలోచిస్తారండి? ఫ్రీ బస్ విల్ నాట్ షో ద మచ్ ఇంపాక్ట్. అది ఢిల్లీలో వర్కౌట్ అయిందని చెప్పి కర్ణాటకలో, తెలంగాణలో, ఇప్పుడు మహారాష్ట్రలో ఖర్గే గారి మేనిఫెస్టోలో పెట్టింది. ఫ్రీ బస్ వల్ల ఏం పెద్దగా ఒరిగేది ఏముంది? దానివల్ల ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు? ఎప్పుడో ఒక రోజు వెళ్ళే ఆడోళ్ళు మా అంటే నెల 2 నెలలు దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ కంటిన్యూటీ అంటే అది కష్టం. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్కౌట్. వెల్ఫేర్ స్కీమ్స్ మహారాష్ట్ర లాంటి స్టేట్ లో రూరల్ లో కొంత ఇంపాక్ట్ చూపించిన, అర్బనైజ్డ్ పెద్ద కొంచెం ఎడ్యుకేటెడ్ స్టేట్ కాబట్టి సో వాళ్ళందరూ కూడా నిశ్చితంగా పొలిటికల్ సిస్టమ్ ను గమనిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అలయన్స్ మహారాష్ట్ర వికాస్ అగాడికి కొంత ఎడ్జ్ ఉంటదని నేనైతే బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి ఉందనే కాంగ్రెస్ కి ఈరోజు ఈసారి స్టేట్ లో ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీగా ఉంది కాబట్టి అక్కడ 16 స్థానాలలోనే పోటీ చేస్తుంది. నిజంగా అక్కడ కూడా ఒక 100 స్థానాలలో ఎంఐఎం పోటీ చేస్తే డెఫినెట్లీ అది బీజేపీ వాళ్ళతో కుమ్ముక్కయి కాంగ్రెస్ ని ఓడగొట్టడానికి పోటీలో నిల్చోబెట్టిందంటే నమ్మేవాళ్ళం. కాకపోతే ఈసారి గతంలో బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో నిల్చోబెట్టినట్టు ఎంఐఎం ని ఈసారి అక్కడ వాళ్ళు నిల్చోబెట్టలేకపోయారు. సో ఎంఐఎం కూడా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ గెలవాలని ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్, దాని అలయన్స్, ఉద్ధవ్ ఠాక్రే గారికి జరిగిన అవమానము, వాళ్ళు డెఫినెట్ గా అంటే ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మరాఠాలను, లేకపోతే బాల్ ఠాక్రే గారి ఆలోచనలు అవన్నీ ముందుకు తీసుకొచ్చి గెలిచే, అంటే ఎక్కువ శాతం గెలిచి, మరి అట్లా అని చెప్పి బీజేపీని మనం తక్కువ అంచనా వేయలేము. చివరి వరకు పోరాడి ఎన్నికల తర్వాత కూడా ఈ అలయన్స్లన్నీ కూడా కింద మీద చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. తెలుగుల ప్రభావం ఖచ్చితంగా ఉంటది. అక్కడ కోటి మంది ఓటర్స్ ఉన్నారు. దగ్గర 2-3 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా చోట్ల సెంట్రల్ ముంబై, వర్లీ అట్లాంటి ప్రాంతాలలో, నాందేడు, షోలాపూర్ లో అయితే ఎన్సీపీ ఒక తెలుగు అతనికి ఇచ్చింది. అట్లనే సిపి వామపక్షాలు కూడా ఒకరికి మన తెలుగు ఆరిజన్స్ ఉన్న వాళ్ళకి టికెట్ కూడా ఇచ్చిండ్రు. గతంలో కూడా అక్కడ తెలుగు లీడర్స్ గెలిచిండ్రు. కార్పొరేటర్స్ వాళ్ళందరూ చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే టికెట్లు సాధించలేకపోయినారు వివిధ రాజకీయ పార్టీల నుంచి. తెలుగు వాళ్ళ ప్రభావం కూడా ఉంటది అక్కడ. మహారాష్ట్ర కాంగ్రెస్ అలయన్స్, కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ అలయన్స్ కే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నట్టు నా అభిప్రాయం. సాదిక్ గారు, వాళ్ళ స్టేట్ కమిటీ అక్కడ స్టేట్ రాష్ట్ర పార్టీ ఉంది కదా, ఇంతమంది తెలుగు మీ ద్వారా అడగండి, అంటే మాకు అనాలిసిస్కి పనికి వస్తుంది. వాళ్ళ స్టేట్ కమిటీ అక్కడ ఏం చేస్తుంది రాష్ట్ర? ఆయన టాపిక్ అడగొద్దు అంటున్నారు కదా. వాళ్ళ పార్టీ ఉంది కదా, వాళ్ళ పార్టీ ఉంది కదా. ఇప్పుడు అవుట్ ఆఫ్ డిస్కషన్ నన్నేమి అడగొద్దు. అక్కడ ఇప్పుడు అధికారంలో ఉంటే అందరికి జవసత్వాలు వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచేంత వరకు
మీటింగ్ పెడితే 100 మంది వచ్చేటోళ్ళు కారు. 2 కార్లు కూడా ఏంటి గాంధీ భవన్ లో కనిపించకపోతుండే. ఎప్పుడు చూసినా కూడా కలకలలాడుతుండే తెలంగాణ భవన్. ఓడిపోయిన తర్వాత ఒక నెల రోజుల పాటు కళావిహీనంగా ఉన్న తెలంగాణ భవన్ 12 నెలలు అంటే కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మనం ప్రతి సందర్భంలోనూ వాళ్ళ తప్పులను ఎత్తి చూపడంలో సక్సెస్ అయింది కాబట్టి ఈ రోజు మా తెలంగాణ భవన్ కలకలలాడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. ఈ రోజు ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది, బీజేపీ వెనకబడిపోయింది. కొట్లాడితే మనం గెలుస్తామని వారు అడుగుతుంది, ఒక్క నిమిషం, వారు అడుగుతుంది మీరు స్టేట్ లో అధికారంలోకి వస్తారా, జవసత్వాలు పుంజుకుందా లేదా ఆ విషయం అడగట్లేదు. స్టేట్ గురించి వాళ్ళు ప్రస్తావించట్లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీగా అవతరించారు, వేరే రాష్ట్రాల్లోకి వెళ్తాము, జాతీయ పార్టీగా సత్తా చాటుతామన్నారు. అక్కడ మీ స్టేట్ కమిటీ ఏం చేస్తోంది? నేను అదే చెప్తున్నా మీకు. నేను ఇప్పుడు మా పార్టీ డిస్కషనే అనవసరం అంటున్నా. ఎందుకు అనవసరం అంటే ఇదర్ గెలిచే పార్టీకి సహకరిస్తారు ఎవరైనా. బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తాము, కాంగ్రెస్ అలయన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ఉవ్విల్లూరుతుంది. ప్రజలు రెండుగా విడిపోతారు. అక్కడ ఆ అలయన్స్ లకే పనిచేస్తారు. మానసికంగా కూడా ఆ విధంగా సంసిద్ధమై ఉంటారు. ఎప్పుడైతే మనం అసలు ఎటువైపు లేమని తేలిపోయిన తర్వాత ప్రజలు గాని నాయకులు గాని అస్త్ర సన్యాసం చేస్తారు. ఇది జరుగుతుంది ఎక్కడైనా. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ కూడా క్షేత్రంలో లేదు. ఓన్లీ ఇట్ ఈస్ ప్యూర్లీ వర్కింగ్ ఇన్ తెలంగాణ. వీఆర్ వరింగ్ ఓన్లీ తెలంగాణ అంతే. మా అవుట్ ఆఫ్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనిచేయటం లేదు. ఒక్కసారి తెలంగాణలో గెలిచి ఉంటే నిజంగా కూడా ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికలను కానీ లేకపోతే ఎక్కడైనా దేశవ్యాప్తంగా మా ప్రభావం ఉంటుండే.